మూడవ భవమున తప్పక మీకిరువురకును తనయుడనైతిన్ చెప్పితి పూర్వము మీ ఎందెప్పటికి లేదు జన్మ మిటపై నాకునన్నాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ మీరే మూడవ జన్మ ఎత్తారు. పృశ్ని సుతపుడు, అదితి కశ్యపుడు, ఇప్పుడు దేవకి వసుదేవులుగా పుట్టారు. ఇది మూడవ జన్మ. మీకు పూర్వం 3 సార్లు కొడుకుగా పుడతానని వరం ఇవ్వడం వల్ల మళ్ళీ నేను జన్మెత్తవలసి వచ్చింది. ఈ మూడవ జన్మలో నేను ఈసారి కృష్ణవర్ణంలో పుట్టాను, నల్లగా పుట్టాను. అందువల్ల నన్ను కృష్ణుడు అంటారు. తొల్లి ధవళ, అరుణ, ఇప్పుడు కృష్ణవర్ణంలో పుట్టాను. ఈ జన్మలో నన్ను కృష్ణుడు అని పిలుస్తారు. మీ ఇద్దరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. ఇదే మీకు ఆఖరి జన్మ, మీకు ఇదే ఆఖరి జన్మ, నాకు ఆఖరి జన్మ. అంటే నేను అవతరిస్తే మీకు మాత్రం పుట్టనని చెప్పేశాడు. మీ యందు ఎప్పటికీ లేదు జన్మ మిటపై నాకు, మీకు మాత్రం నేను పుట్టను. మీ ఇద్దరికి నేను పుట్టడం ఇదే ఆఖరిసారి, ఆఖరి జన్మం ఇదే. ఇక ఆ తర్వాత కల్కి అవతారంలో మీకు పుట్టను, నేను వేరే వాళ్ళకి పుడతాను. ఈ జన్మలో మీరు నన్ను కుమారుడిగా, పరమాత్మగా, జ్ఞానిగా, ఉపాధ్యాయుడిగా, ఉపదేశం చేసేవాడుగా, అంతర్యామిగా, ఇలా రకరకాలుగా భావించి నిరంతరం నన్ను తలచి తలచి నాతో సహచర్యం చేసి తరిస్తారు. మీ ఇద్దరికీ ఇదే ఆఖరి జన్మ, మీరు వైకుంఠానికి వస్తారు, మీకు ముక్తి వస్తుంది. ఈ కథని ఎంత శ్రద్ధతో విన్నవాళ్ళు, పద్మాకర్ గారి దగ్గర విన్నవాళ్ళకు కూడా మీకు ఇచ్చిన మోక్షం ఇస్తాను, ఇక పునర్జన్మము లేదు అని పలికి చెయ్యవలసిన పని మాత్రం వాళ్ళకే రహస్యంగా చెప్పి ఎంతలోనే చంటి బాబు అయిపోయాడు, ఎంత బుజ్జిబాబు అయిపోయాడు. ఏది, ఈ 4 చేతులు పోయాయి, శంఖచక్రకాల గదా పద్మాలు పోయాయి. మళ్ళీ అందరూ పిల్లలు ఎలా ఉంటారో అలా పిల్లాడి కింద మారిపోయాట. అయిపోవడమే కాదు, క్యార్ క్యార్ అండం మొదలెట్టాట. వాడు తెల్లబోయి, ఆహా ఏమి నీ మాయన ఆయన, వేలాది చేతులతో కనపడతావు, మళ్ళీ 4 చేతులతో కనపడతావు, మళ్ళీ అంతలోనే 2 చేతులతో కనపడతావు, బుజ్జిబాబుగా ఉంటావు. బొజ్జబాబు, బుజ్జిబాబు, అన్ని బాబులు నువ్వే అనుకుంటూ ఆశ్చర్యపోయి ఈ పిల్లవాడు చెప్పిన పని చేయడానికి వసుదేవుడు సిద్ధపడ్డాడు. అప్పుడు ఏం జరిగింది, ఆయన చేతులకున్న సంకెళ్ళు టిక్ టిక్ అని ఊడిపోయి వాటంతటవే గదిలో ఒక మూలకి వెళ్ళిపోయాయి. సంసారం అనేటటువంటి బంధముల నుంచి విముక్తి కలగజేసే పరమాత్మ అక్కడ పుట్టగా ఈ బంధములు ఒక లెక్క. చేతులకున్న సంకెళ్ళనే బంధాలు, చెరసాలకున్న తాళాలనే బంధాలు లెక్క అన్నారు పోతన గారు భాగవతంలో. దేవకీ వసుదేవుల కాళ్ళకున్న సంకెళ్ళు పక్కకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు పిల్లవాడిని 2 చేతులతో ఎత్తుకుని వక్షస్థలానికి అడ్డంగా పెట్టుకున్నాడు. బిడ్డని కరముల రొమ్మున కడ్డముగా పెట్టుకొనొచ్చు. ఎప్పుడు పిల్లవాడిని ఎత్తుకునేవాడు ఆయన ఏం చేస్తాట, ఇలా చేత్తో పట్టుకుని ఇలా గుండెల మీద చేర్చుకున్నాడు. ఇలా వక్షస్థలం మీద పెట్టుకుని ఇంట్లోంచి బయటకు వచ్చాడు. ఏ ఇంట్లోంచి? కారాగృహం నుంచి, చెరసాలలోంచి బయటకు వచ్చాడు. ఈయన చెరసాలలోంచి బయటికి రావడానికి ప్రయత్నించగానే చెరసాలకున్న తలుపులకున్న తాళాలన్నీ టపటపటప మాయాబజార్లోలాగా లేచి పక్కెళ్ళిపోయాయి. తలుపులన్నీ తెరుచుకుపోయాయి. కాపలా వాళ్ళు ముందే గుర్రు గుర్ర నిద్రపోతున్నారుగా. అందువల్ల బిడ్డని ఈ విధంగా రొమ్ములకు అడ్డంగా పెట్టుకుని చెరసాలలోంచి బయటకు వస్తూ ఉండగా చెరసాలకు ఉన్నటువంటి తాళములు ఊడిపోయి తలుపులు తెరుచుకున్నాయి. కాపలా వాళ్ళంతా గాఢంగా నిద్రపోతున్నారు. మొత్తం ఇటు మధురానగరం, అటు రేపల్లె, బృందావనం, అన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా యోగమాయా ప్రభావంతో నిద్రపోతూ ఉన్నారు. అందువల్ల నిశ్చింతగా ఈ పిల్లవాడిని చేత్తో పట్టుకుని బయటకు వచ్చాడు వసుదేవుడు. అప్పుడు జరిగిందో తమాషా, ఆదిశేషుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఈ ఆదిశేషుడు వసుదేవుడికి కనపడడంలా దేవకికి కనపడుతున్నాడు. ఆయన అక్కడికి వచ్చి 1000 పడగలతో స్వామివారికి ఒక గొడుగు బట్టి తలుపులు తీసుకుని బయటకు వస్తున్నప్పుడల్లా తలుపులు తోకతో మూసేయడం మొదలెట్టాడు దగ్గరికి. ఆ తర్వాత చెరసాలలో నుంచి వసుదేవుడు బయటకు వచ్చాడు. బయట ఎలా ఉంది, కుంభవృష్టి కురుస్తోంది. అప్పటిదాకా చిన్న చిన్న చినుకులు పడుతున్న వాన కాస్త చాలా పెద్దదైపోయిందనమాట. భయంకరమైన వాన. కుంభవృష్టి అంటే కొండతో దెమ్మరించినట్టు వర్షం కురుస్తుంది అనమాట. కుంభం అంటే కొండ, కొండతో నీళ్లు దబడబడబ దొల్లిస్తే ఎలా ఉంటాయి అలా ఉంది వర్షం. ఏనుగులు తొండములతో కురిపిస్తున్నప్పుడు వాన ఎలా కురుస్తుందో అలా కురుస్తోంది వాన. అంత భీకర వర్షంలో ఈ పిల్లవాడిని పెట్టుకుని బయటికి వెడితే తడిసిపోతాడేమో అని వసుదేవుడు రవ్వంత శంకించలేదు. ఎందుకంటే ఆ పరమాత్మ ఎటువంటి వాడో ఆయనకి అప్పటికే అర్థమైంది కనుక. ఇంతలో ఏం జరిగింది, పైన ఇంత వర్షం కురుస్తోంది, ఒక్క చుక్క కృష్ణుడి మీద కానీ లేక వసుదేవుడి మీద కానీ పడలేదట. ఆహా ఎంత విచిత్రం,
నెత్తి మీద కానీ నా మీద కానీ కాళ్ళ మీద కానీ పిల్లాడి మీద కానీ వర్షం పట్టలేదు అనుకున్నాడు ఆయన. కానీ ఇంతకీ ఏం జరిగింది వెనకాల? 1000 పడగలు ఇలా గొడుగు కింద పెట్టాడు ఆదిశేషుడు. ఆ 1000 పడగల గొడుగు అవ్వడం వల్ల అది పెద్ద గొడుగు కదటండి. మనం పందిరేస్తేనే ఇలా ఉందంటే ఆదిశేషుడు ఇలా పడగబట్టాడంటే మొత్తం భూమికే పందిరైపోతున్నది. ఎప్పుడో ఒకప్పుడు సప్తాహం జరుగుతున్నప్పుడు ఆదిశేషుడిని పిలుస్తాను, కావాలంటే ఆయన మనకి పందిరేస్తాడు. ఎందుకో తెలుసా? అక్కడ కృష్ణుడి కథ వస్తోంది కనుక. కృష్ణుడి కథ జరిగే చోట ఆయన పందిరి పడతట. ఆయనకు కృష్ణుడు అంటే అంత ఇష్టం. భగవంతుని సేవ అంటే పరమాత్ముడికి సంబంధించిన వాళ్ళంతా పరిగెత్తుకొస్తారు అక్కడికి. అందువల్ల స్వామివారికి నెత్తి మీద పడగ పట్టడం వల్ల, పడగని గొడుగులా పట్టడం వల్ల ఎక్కడ వాళ్ళ మీద మాత్రం వర్షం పడలేదు. ఆదిశేషుడు ఈయనకి కనపడలేదు కనుక ఈయనకి అది విషయం అర్థం కాలేదు. క్రమంగా వసుదేవుడి పిల్లవాడిని ఎత్తుకుని నడుచుకుంటూ యమునా నది దగ్గరకు వచ్చాడు. అసలే యమునా నది వర్షాకాలంలో చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, శ్రావణ భాద్రపదాల్లో మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది యమున. ఉత్తప్పుడు నీళ్లు ఉండవు పెద్దగా. ఆ కాలంలో యమున ఉధృతిగా ప్రవహిస్తోంది. మళ్ళీ మామూలుగా లేదట. ఆకాశం అంత ఎత్తు లేచిపోతున్నాయి కెరటాలు. ఒక మహాసముద్రంలో అల్లకల్లోలంగా ఉంది యమున. ఈ యమున దాటి అవతలకు వెళ్ళమని కృష్ణుడు చెప్పాడుగా, అందుకని ఆవలికి వెళ్ళాలి. ఈయన ఏమాత్రం భయపడకుండా నా దగ్గర పరమాత్ముడు ఉన్నాడు, ఈయనుండగా నాకు యమునా నది వల్ల ఏ భయం లేదు, యమున నన్నేం చేస్తుంది అనుకున్నాడు. డోంట్ కేర్ అనుకుని యమునా నదిలోకి అడుగు పెట్టేసేట సంటి పిల్లాన్ని ఎత్తుకుని. ఆ సౌరికి తెరువసగే ప్రకాశోద్ధత తుంగ భంగ కలిత ధరాశాకాశయగు యమున మును సీతేసునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్. చంటి పిల్లవాడితో కలిసి యమునా నదిలో అడుగు పెట్టాడు వసుదేవుడు. ఎంతలో యమున ఏం చేసింది? సమస్త లోకేశ్వరుడైన పరమాత్మ వస్తుంటే ఆయనకి దారి ఇవ్వకుండా ఉంటానా అని ఆకాశమంతెత్తు లేచిపోతున్న పెద్ద పెద్ద కెరటాలతో ఒక మహాసముద్రంలో అల్లకల్లోలంగా ఉల్లోలంగా ఉన్న యమున టక్కన 2 కింద చీలిపోయింది. ఈ ప్రవాహం ఇటు, ఆ ప్రవాహం ఇటు వెళ్ళిపోయాయి. మధ్య నేలంతా చక్కగా మార్బుల్స్ పరిచినటువంటి నేలలాగా, గట్టి నేలగా, కాంక్రీట్ నేలలాగా. నా స్టేజీ ఎంత గట్టిగా ఉందో అంటే గట్టిగా ఉందనుకుంటున్నానండి, అలాంటి నేలలా అయిపోయిందిట. ఇప్పుడు ఈ పిల్లవాడిని వెంట పెట్టుకుని ఆయన తెల్లబోకుండా, ఎందుకు తెల్లబోవట్లేదు ఈసారి అర్థమైంది ఆయనకి. పరమాత్ముడు విశ్వస్వరూపుడు, విశ్వేశ్వరుడు, విశ్వభావనుడు, విశ్వాత్మకుడు. ఆయన ఉండగా ఈ నదులో లెక్క, సముద్రమో లెక్క అన్నీ దారిస్తాయనుకున్నాడు. ఆ మధ్యలో ఉన్న పొడి నేల గుండా నడిచి అవతలకి వెళ్ళాడు. ఈయన యమున దాటి అవతలి గట్టుకి అడుగు పెట్టగానే మళ్ళీ టక్కన నీరు అతుక్కుపోయింది. ప్రవాహం మళ్ళీ మొదలైంది. దబా దబా వెళ్ళిపోవడం మొదలెట్టే యమునా నది ప్రవాహం కొనసాగింది. యమునలో ఉన్న కెరటాలతో కూడిన నీరు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది ముందుకి. ఇప్పుడు ఈయన ఆవల ఒడ్డుకి వెళ్ళాడు. అక్కడ కూడా ఘోర వర్షం కురుస్తూనే ఉంది. యమునా నదీ తీరంలో నందగ్రామం ఉన్నది. అది ఆ రోజుల్లో వ్రేపల్లె అని తెలుగు వాళ్ళం పిలుస్తాం, సంస్కృతంలో వ్రజభూమి లేక నందగ్రామం అంటారు. అక్కడికి వెళ్ళాడు ఈయన. మొత్తం నందగ్రామంలో ఉన్నవారంతా యోగమాయా ప్రభావంతో గాఢంగా నిద్రపోతున్నారు. ఆ నిద్రపోతున్న సమయంలో వసుదేవుడు శ్రీకృష్ణుడిని వెంట పెట్టుకుని యశోదా గృహం దగ్గరకు అడుగుపెట్టాడు. యశోదాదేవికి పురుడు వచ్చింది. పురుడు వచ్చినప్పుడు ఆవిడకి తెలుసు తనకి ప్రసవం అవడం. కానీ తనకి ఎవరు పుట్టారో తెలియదు, ఆడో మగో ఏహీ తెలియదు. ఒంటి మీద స్పృహ లేకుండా అయిపోయింది ప్రసవ సమయంలో. అందువల్ల కేవలం ప్రసవం అవ్వడమే తప్ప తదనంతరం ఆవిడకి గుర్తులేదు. ఆవిడ పక్కనే పానుపు మీద జగన్మాత యోగమాయాదేవి బుల్లి పాపగా అందమైన పాప కింద ఉంది. ఇప్పుడు వసుదేవుడు అక్కడికి వచ్చి తన దగ్గర ఉన్నటువంటి కృష్ణుడు అక్కడ పడుకోబెట్టాడు. ఆ పాపని చేత్తో ఎత్తుకున్నాడు. బయటకు వచ్చాడు. వనజాక్షుని తెచ్చుటయును వనజాక్షు